తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ గోదావరి నదిపై నిర్మించిన వారధులు మణిహారాలుగా చరిత్ర పుటల్లో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రవాణా పరంగానే కాకుండా పర్యాటకంగానూ ఎంతో ఆకర్షిస్తుంటాయి. రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య నిర్మించిన 4 వంతెనల ప్రత్యేకతపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం. గోదావరి జిల్లాల సస్యశ్యామల సాకారానికి సారథిలి అద్భుత వారధులు. ఆనాటి ఈనాటి సాంకేతికతకు సజీవ సాక్ష్యాలు సేతువులు. గోదావరి నడుమ వయ్యారాలు ఒలికిస్తూ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందాయి. గోదావరి అంటే ఎవరికైనా మదిలో ఈ వంతెనలే మెదులుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కొవ్వూరు రాజమహేంద్రవరం మధ్య 4 వంతెనలు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను అనుసంధానం చేయడానికే నదిపై వంతెనలు అద్భుత రీతిలో నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో పటిష్టంగా నిర్మించిన వారధులు ఇప్పటి తరం వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ వంతెనల్లో ముఖ్యమైనది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే వంతెనల్లో ఇది 3వది. 1970లో నిర్మాణం ప్రారంభం కాగా 1974 ఆగస్టు 16న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. గోదావరిపై తొలి రైలు వంతెన్ను సర్ ఆర్థర్ కాటన్ పర్యవేక్షణలో 1887లో నిర్మాణం ప్రారంభించారు. 2.95 కిలోమీటర్ల పొడవు 56 స్తంభాలతో నిర్మించిన హేవలాక్ వంతెన 100 ఏళ్ల పాటు సేవలు అందించింది. 1997లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. హేవలాక్ వంతెన శిథిల స్థితికి చేరటంతో ఆ బ్రిడ్జి స్థానాన్ని భర్తీ చేసేందుకు గోదావరి నదిపై ఆర్చ్ వంతెన్ను నిర్మించారు. ప్రపంచంలోనే తొలిసారిగా 300 అడుగుల పొడవున బౌస్టింగ్ ఆర్చ్ వంతెన మాదిరిగా ఈ వంతెనను నిర్మించారు. నదిలో 28 పిల్లర్లను నిర్మించి వాటిపై 28 ఫ్రీ స్ట్రక్చర్లను ఏర్పాటు చేశారు. 1991లో ప్రారంభమైన దీని నిర్మాణం 1997 వరకు కొనసాగింది. 2003లో దీనిపై రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో రైలు ప్రయాణికులు ఎంతో అనుభూతికి లోనవుతూ ఉంటారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రోడ్ కమ్ రైలు వంతెన నిర్లక్ష్యానికి గురైంది. 2023లో రోడ్ కమ్ రైలు వంతెన అత్యవసర మరమ్మతుల పేరుతో 45 రోజుల పాటు వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. రైల్వే శాఖ, రోడ్ల భవనాల శాఖ సంయుక్తంగా 30 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో బీఓటీ పద్ధతిలో గామన్ ఇండియా సంస్థ ఈ వంతెనను నిర్మించింది. 14 కిలోమీటర్ల పొడవుతో 100 టన్నుల సామర్థ్యంతో 2006లో నిర్మించిన గామన్ వంతెనను 2015లో వాహనాల రాకపోకలు ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల విజయవాడ, విశాఖల మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఈ వంతెనకు సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలు, డ్రెడ్జింగ్ వల్ల వంతెనపై బేరింగ్లు కుంగిపోయాయి. ఇదండి గోదావరి నదిపై రాజమహేంద్రవరం, కొవ్వూరు మధ్య నిర్మించిన వంతెనలు నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి.